వెల్కమ్ టు వార్తా నేను దేవా. తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులను సీఎం రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అంటూ సంబోధించడంపై ఇటువైపు విద్యార్థులు అయితే మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఉన్నారు. చెప్పండి సార్, ఒక పక్కన ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకొని సీఎం ఇట్లా క్రిమినల్ వేస్ట్ అంటూ సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంట? ముఖ్యమంత్రి గారి వ్యవహారం ఆడలేక మధ్యలో ఓడు టైప్లో ఉంది. ఆయన పర్ఫామ్ చేయలేక విద్యాశాఖను దగ్గర పెట్టుకొని ఏం విద్యార్థులకు కానివ్వండి, ఏం స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్లో ఏం మార్పులు తీసుకురాలేక అసహనంతో అసందర్భంగా మాట్లాడుతున్నట్టే కనిపిస్తుంది. నేను ఒక్కటే ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, వాపసు తీసుకోవాలి. ముఖ్యమంత్రి పదవికి ఆయన తగడు. చాలా సందర్భాల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. వెంటనే విద్యార్థి లోకానికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్కటే కాకుండా చాలా సందర్భాల్లో ఉపాధ్యాయులను కూడా తిట్టిన సందర్భం ఉంది. ఎవరు దొరికితే వాళ్ళని తిట్టాలి, నోరు ఉంది కదా అని ఆడిపోసుకోవాలి. కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారి వ్యవహారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఇకనైనా గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీ పార్టీ ఇక్కడ అంతర్ధానం అయిపోతుందని నేను సూచిస్తున్నాను. అంటే ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థులు ఇప్పటికే ధర్నాలు చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే బీజేపీ దీన్ని ఏ విధంగా మొత్తం భారతీయ జనతా పార్టీ మేము విద్యార్థి లోకానికి ఒకటి చెప్తున్నాం. మిమ్మల్ని అవమానపరిచాడు ముఖ్యమంత్రి గారు, మీకు తప్పకుండా అండగా ఉంటాం. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా విద్యార్థులని నిరుద్యోగుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ వేయలేదు. నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నా ఇవ్వలేదు. ఏది స్కూటీ ఇస్తామన్నారు, ఎలక్ట్రిక్ స్కూటీ అమ్మాయిలకు, ఏది నిలబెట్టుకోలేదు. నేను ఒక్కటే అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే విద్యార్థి లోకం గిట్ట తిరగబడితే మీకు ఇబ్బందులు తప్పవు. అంటే పోలీసు ఉద్యోగ నియామకాల్లో 20,000 ఉద్యోగాలు ఉంటే 7,000కే భర్తీ ఇచ్చారని అటువైపు అభ్యర్థులు, అటువైపు నిరుద్యోగులు అయితే మాత్రం ధర్నా చేస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరే 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పారు స్టార్టింగ్లో, మన తర్వాత 7,000 ఉద్యోగాలకు కుదించారు. ఎందుకు? విద్యార్థి లోకం ఏమడుగుతుంది? మీకు మొదటి సంవత్సరం, మేము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎన్ని ఇచ్చారు ఆయన? నోటిఫికేషన్ ఒక డిఎస్సి నోటిఫికేషను, కొంత నర్సింగ్ రిక్రూట్మెంట్ తప్పించి ఇప్పుడు మళ్ళీ పోలీస్ నోటిఫికేషన్. గతంలో అన్నీ కలిపి కూడా 50,000 దాటలేదు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, మీరు 20,000 నోటిఫికేషన్లు ఇవ్వండి. చాలామంది నిరుద్యోగులు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం, ఎస్ఐ ఉద్యోగాల కోసం, తర్వాత ఏఆర్లో కానివ్వండి, స్పెషల్ పోలీసులో కానివ్వండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా వారి ఆశలు అడియాసలు చేయకండి. వాళ్ళ తల్లిదండ్రుల కలలు చేయకండి. మీకు పోలీస్ డిపార్ట్మెంటు మీకే అక్కడికి వస్తుంది, మాకు కాదు అక్కడికి వచ్చేది. పాలనను సక్రమంగా పెట్టడానికి, లేకపోతే మీరు ఎవరైతే ప్రతిపక్షాలను కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ రకంగా మీకే ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఉపయోగపడే శాఖని, మీ దగ్గర ఉన్న శాఖని మీరు సరిగ్గా నిర్వహించలేకపోతే బాగుండదు. వెంటనే 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. అంటే 2034 వరకు నేనే సీఎంగా ఉంటాను, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది తెలంగాణలో అని చెప్పుకొస్తున్నాడు. అంటే మరికొద్ది రోజుల్లోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో బీజేపీ ఎటువంటి ప్రభావం చూపుతుందంట? 2030 వరకు నేనే ముఖ్యమంత్రి అని ఆయన చెప్పడం బాగాలేదు. ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి కదా. ఎలక్షన్లో తీర్పు ఇచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా రెండోసారి కొనసాగంటే కొనసాగుతాడు ఆయన. మరి ఆ విషయం ఈయన చెప్పడం ఏంది నాకు అర్థం కాదు. నువ్వు ప్రజలు చెప్పాల్సిన విషయాన్ని నువ్వు చెప్తున్నావు అనంటే నీకు ప్రజల మీద నమ్మకం లేదా, లేకపోతే నీ మీద నీకు నమ్మకం లేదా? అన్ని అడ్డగోలు మాటలు, నోటికి అద్దు పద్దు లేదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పెద్దలు ఎందుకు అన్నారు? ఇట్లా ఇటువంటి నోరు వారేసుకునే వాళ్ళని చూసి అన్నారు. కాబట్టి నేను ఒకటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు అసలు ఈ హైదరాబాద్లో ఏం చేసిండు? ఆయన ఓ ఫ్లైఓవర్ కట్టిండా? ఇవాళ ఫ్లడ్డింగ్ వస్తే, వరదలు వస్తే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. అదేదో బావులు తవ్వాము, బావుల్లోకి నీళ్లు పోయాయి. ఎన్ని బావులు తవ్వారు, ఎన్ని నీళ్ళు పోయినాయి? అన్ని వట్టి మాటలు. నాకైతే ఈ ముఖ్యమంత్రి గారి మాటల మీద కొద్దిగా కూడా నమ్మకం లేదు. ప్రజలు కూడా ఎవరు నమ్మట్లేదు. అంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా వచ్చే ఎన్నికలు? ప్రజలు మార్పు కోరుతున్నారు. బీఆర్ఎస్కు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, కాంగ్రెస్కు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే కాంగ్రెసు 2.5-3 సంవత్సరాలు చేసింది ఏమీ లేదు. కేంద్రంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. తద్వారా సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా సాగుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి అనుగుణంగా మేము పనిచేస్తాం. ప్రజల ఆశీర్వాదం మేరకు మేము డబుల్ ఇంజిన్ సర్కార్ని ఏర్పాటు చేస్తాం.
చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీజేపీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని డబుల్ ఇంజిన్ సర్కార్ 2029 ఎన్నికల్లో వచ్చి తీరుతుందని అయితే మాత్రం ఆ సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త హైదరాబాద్.